పెట్టిపో అబ్బి. ప్రతిదానికి లింగులింగమంట ఈ అబ్బి ఒకడు. ఆ సిద్ధుగాడు వేస్తున్న ప్లాన్స్ ని ఎలా అయినా తిప్పికొట్టాలి. సంపద లైఫ్ ని సేవ్ చేయాలి. అలాగే వాడు డబ్బు కోసం ఎన్ని గేమ్స్ ఆడుతున్నాడు కదా, ఆ డబ్బు వాడికి దక్కకుండా చేయాలి. మేడం గారు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అదేం లేదు ఆఫీసర్. సరే అలా కూర్చో, గోరింటాకు పెడతాను. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అంటారు కదా. మనం సిద్ధుని టెస్ట్ చేద్దాం. నీ చేతికి గోరింటాకు పండేదాన్ని బట్టి నీకు సిద్ధు ఎలాంటి వాడో తెలిసిపోతుంది. సిద్ధు గురించి నాకు బాగా తెలుసు, మీకే తెలీదు. వెరీ గుడ్. అంతలా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రేమించుకున్నారు. నాకేం వద్దు ఆఫీసర్. సంపదకి పెట్టావు కదా, తను హ్యాపీగా ఉంటే చాలు. సంపద పక్కన నేనున్నంత వరకు హ్యాపీగానే ఉంటుంది. కానీ గోరింటాకు పెట్టమని అమ్మమ్మ పంపించింది. అలా కూర్చో. ఎస్ ఫర్ సిద్ధు. ఎస్ అంటే సిద్ధు అని అనుకుంటారా చూసేవాళ్ళు? ఎస్ అంటే శౌర్య అని కూడా అనుకోవచ్చు కదా. ఇదిగో ఈ అల్లరి తగ్గించుకోవాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లవేం కాదు. నేనెప్పటికీ చిన్నపిల్లనే. ఏమైంది? ఏ కళ్యాణ్, ఇది చూడండి. ఓకేనా? లేదు.
ఎక్కడుండవా కోడలి పిల్ల నీకోసమే ఎతకుతుండాను. మంగళ స్నానానికి సమయం అవుతుండది. తొందరగా రెడీ అయ్యిరా. ఎవరి కోడలు? నా పేరు కళ్యాణి. నీ కొడుకు ఇంకా నా మెళ్ళో తాలి కట్టలేదు. ఇంత దూరం వచ్చినాక నా కొడుకు కట్టడా ఏంది? నువ్వు నా కోడలు కాకుండా పోతావా ఏంది? ఏమో కానేమో పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవచ్చేమో. ఎవరికి తెలుసు? ఏందమ్మా ఎట్టంటావు? నేనిలాగే అంటాను. కళ్యాణి అని మాత్రమే పిలువు. ఏంద్రా సిద్ధు, కళ్యాణి అట్టంటాండది? ఏమనిందమ్మా? నువ్వు ప్రేమిస్తాండావు సరే, ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తాండదా లేదా? నేను ప్రేమగా కోడలు పిల్ల అంటే వెయ్యమని నా మీదకి లేసి ఎవరు కోడలు, అసలు ఈ పెళ్లి జరుగుతాదని గ్యారంటీ ఉందా అని అడగతాదిరా. అది చెప్పరా, అసలు మీరు ప్రేమించుకుంటున్నారా లేదా? అమ్మా, నేను నీ కొడుకుని, డబ్బునే ప్రేమిస్తాను. అసలు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి? పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్లికి ముందు మన చేతిలో 1 కోటి కట్నం డబ్బు పడుతుంది. అంతే అంటావా? అంతే అమ్మా, లేకపోతే ఆ పిల్లని నేను ప్రేమించడం ఏంటి? మా నాయనే, నీకన్ని నా పోలికలు వచ్చుండయిరా. అవునరా, కోటికి ఎన్ని సున్నాలుంటాయి? 7. 7 పెళ్లికి ముందే మొత్తం లాగేద్దాంరా. 1 రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా తీసుకుందామమ్మా. సిద్ధు 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 సిద్ధు, ఏమిటి మీ అమ్మతో అంటున్నావు? ఏం లేదత్తయ్య, అమ్మ కట్నం డబ్బుల గురించి అడిగితే 1 రూపాయి తక్కువ కాకుండా ఇస్తారులే అంటున్నాను. డబ్బుదే ఉంది మనమ్మ, ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. మాకు కావలసింది కళ్యాణి ఆనందంగా ఉండడమే. ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ, పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ నా మనవరాలు నాకు దూరం అవుతుందనిపిస్తుంది. నువ్వు కళ్యాణి ప్రేమించుకున్నారు కదా అని ఒక్క మాట కూడా నిన్ను ఏమీ అనకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నీకిచ్చి పెళ్లి చేస్తే మీరిద్దరూ మా ముందే ఆనందంగా ఉంటారని. కళ్యాణిని కంటికి రెప్పలా చూసుకుంటావు కదూ? చూసుకుంటాను అత్తయ్య. ఏ క్షణంలో నువ్వు బాధ పెట్టావు కదూ? అలా అని మాటివ్వు. నానమ్మ, వీడి గురించి నిజం తెలిస్తే వీడిని చంపేస్తావు. అమ్మా, మమ్మల్ని క్షమించు. నీకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచావు. మాటివ్వు. ఏంద్రా అబ్బి, కోటిస్తున్న వియ్యపురాలు చెయ్యి చాచి మాట ఇమ్మంటా ఉంటే బెల్లం కొట్టిన రాయిలా గమ్ముకుంటావేంది? ఇవ్వు. సిద్ధుకి ముందే డబ్బిచ్చి వెళ్ళిపోమంటే మంచిదేమో. అమ్మా, కళ్యాణికి స్త్రీధనం కింద 1 కోటి ఇద్దామనుకున్నాం కదా, ఆ డబ్బేతో పెళ్లికి ముందే ఇచ్చేస్తే ఓ పనైపోతుందేమో. చిన్నమ్మకు కూడా మనసు కుదుట పడుతుంది.
అలాగే అనుపమా, ఇచ్చేద్దాం. స్టేట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురామని చిన్నికి చెప్తాను. పదనుపమా, రండి. పద. మణెమ్మ చేతికి డబ్బు వెళ్లకుండా ఏదో ఒక అడ్డుపుల వెయ్యాలి. ఎలా? అనుపమా, కళ్యాణిని రేపు మన ఇంటి వారసత్వపు నగలతో అలంకరించండి. అలాగేనమ్మా. అంటే ఈ నగలన్నీ నా కోడలికేనా, లేకపోతే కట్నం కింద జమ చేస్తారా? నా మనవరాలికి పుట్టింటి తరపున ఇచ్చే వారసత్వపు నగల్ని కట్నం కింద జమ చేయంలేమణమ్మా. నువ్వు కంగారు పడకు. నీ మంచితనం గురించి గొప్పతనం గురించి నాకు తెలియదయ్యింది. ఊరికే అన్నాలే వియ్యపురాలా. అమ్మా, ఆల్రెడీ కోట్ ఇస్తున్నాం, మళ్ళీ ఇవన్నీ ఏంటమ్మా? బయట వాళ్ళకేమైనా ఇస్తున్నానా నువ్వు బాధపడటానికి? నీ మేనకోడలకేగా ఇస్తున్నాను. మేనకోడల మీద ప్రేమ లేదేమో వియ్యపురాలా. నా అన్న కూతురు మీద నాకు కాకపోతే నీకుంటుందా అత్త ప్రేమ? అమ్మా, సేట్ ఇప్పుడు 25 లక్షలు ఇచ్చాడు. మిగిలిన 75 లక్షలు సాయంత్రం గానీ రేపొద్దున గానీ ఇస్తా అన్నాడు. సరే మణమ్మా, 25 లక్షలు రేపొద్దున్నే మిగతావి ఇచ్చేస్తాను. అమ్మా, నువ్విప్పుడు డబ్బులిచ్చినా మణెమ్మత్త మనింట్లోనే కదా ఉంచుకోవాలి. ఇప్పుడొకసారి రేపొకసారి సగం సగం డబ్బులివ్వడం కంటే మొత్తం ఒకేసారి పెళ్ళయ్యాక ఇస్తే బాగుంటుంది కదా. దీని దుంపదేగా ప్రతిసారి దీని సొమ్మేదో ఇస్తా ఉన్నట్టు బాధపడిపోతంటది. అయినా పెళ్లికి ముందు కోటి ఇస్తేనే తాళి కట్టిస్తాను అనే రకం కాదులే అమ్మా అత్త. ఆ మాత్రం నీ మీద నమ్మకం ఉంటుందిలే. ఏమంటావత్తా? అంతే. వియ్యపురాల మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంది? మొత్తం ఒకేసారి ఇద్దులే వియ్యపురాలా. అలాగే చిన్న, ఆ 25 లక్షలు నీ దగ్గరే ఉంచు. ₹1,00,00,000 ఒకేసారి ఇద్దాం. అలాగే అమ్మా. 25 లక్షలు ముందన్నా ఇచ్చుంటే లెక్క పెట్టుకునేదాని కదూ. రేపు మళ్ళీ 10వ పరకో తగ్గితే అంతా ఈ శూర్పణక వల్లే. అనుపమా, ఈ నగలన్నిటినీ రేపు కళ్యాణికి అలంకరించు. అంత ఈజీగా మా ఇంటి నుంచి సొమ్ము నీ ఇంటికెలా రానిస్తాననుకున్నావు మణెమ్మ? ఇలాంటి విషయాల్లో నేను జిత్తుల మారి నక్కకి అక్కని. మొత్తం చెడగొట్టేసిండదే. అమ్మా, మనం అనుకున్నట్టుగానే అంతా జరుగుతుందంటావమ్మా? జరగాలి. ఏం చేసైనా ఈ ఇంట్లో మళ్ళీ సమస్యలు రాకుండా చూడాలి. ఆ సిద్ధుగాడి మీద నమ్మకం లేదమ్మా నాకు. వాడు మాట మీద నిలబడడు అనిపిస్తోంది. నా భయం కూడా అదే కళ్యాణి. సంపద కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టిందాన్నవుతానేమో అనిపిస్తోంది. కానీ నీకన్యాయం జరగనివ్వను. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు కళ్యాణి, అంతా మంచే జరుగుతుంది. పద.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఇంకా మండపానికి వెళ్ళలేదు. సిద్ధు గురించి అందరికీ చెప్పేద్దామమ్మా. డబ్బు కోసం వాడు మన కుటుంబంతో ఆడుకుంటున్నాడు. పెళ్లి పీటల మీద వాడి మనసు మారకపోతే, తప్పించుకోవడానికి కుదరక నా మెళ్ళో తాళి కడితే? అలా జరగనివ్వను కళ్యాణి. నా ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరగనివ్వను. వాణ్ణి నీ మెళ్ళో తాళి కట్టనివ్వను. నన్ను నమ్ము. ఏంటమ్మా ఇద్దరు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారు? వావ్ కళ్యాణి, యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అసలు నేను ఇలా చూస్తుంటే చిన్నపిల్లని ఎవ్వరు అనరు. నేను ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. 1 minute. పర్ఫెక్ట్. బాపు బొమ్మలా ఉన్నావు. థ్యాంక్ యూ ఆఫీసర్. శౌర్య, సంపద రెడీ అయిందా? 10 minutesలో కళ్యాణికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా రెడీ చేసి తీసుకొస్తాను. చూసావా శౌర్య ఎంత మంచివాడు. సంపదంటే ప్రాణం. మనం అనవసరంగా సిద్ధు గురించి చెప్తే సిద్ధుని రెచ్చగొట్టిన వాళ్ళమవుతాం. వాడి కోపం వస్తే అన్నంత పని చేస్తాడు. శౌర్య సంపదల జీవితంతో పాటు వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కూడా మనం తీసుకునే నిర్ణయం మీదే ఉంటుంది కళ్యాణి. సిద్ధుకి డబ్బిచ్చి శాశ్వతంగా జరిగిన గతాల్ని సమాధి చేయడం మాత్రమే మన ముందుంది. తర్వాత నీ గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇంకేం ఆలోచించుకో. పద, గౌరీ పూజకి సమయం అవుతుంది. పద. మొత్తానికి అనుకున్నది సాధిస్తున్నావు సిద్ధు. అదే ప్రేమించిన కళ్యాణినే పెళ్లి చేసుకుంటున్నావు కదా, అదంటున్నాను. అసలు అమ్మమ్మ లవ్ మ్యారేజ్కి ఒప్పుకుందంటేనే షాకింగ్గా ఉంది. యు ఆర్ సో లక్కీ. కళ్యాణి తింగర్ పిల్ల, అల్లరి పిల్లే కావచ్చు, కానీ మంచి అమ్మాయి. శౌర్య, ఇంకా ఎంతసేపు పడుతుంది రెడీ చేయడానికి? అయిపోయిందమ్మా, సిద్ధు రెడీ. సిద్ధుకి 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదురా. గౌరీ పూజకి లేట్ కాకూడదు. కళ్యాణి సంపద రెడీ అయినా? ఇంకా లేదనుకుంటానమ్మా. అవునా, సరే కాని ఈ న్యూస్ విన్నావా శౌర్య? ఏంటమ్మా? బీహార్లో ఇద్దరు ప్రేమించుకుంటున్నారట. అందులో వింతే ఉందమ్మా. నన్ను పూర్తిగా చెప్పనివ్వు శౌర్య. ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఆ అమ్మాయికి ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పెళ్లి కూడా అయిపోయిందట. అయినా ఆ అమ్మాయి లవ్వరు ఆ అమ్మాయిని మర్చిపోకుండా తనతో తీసుకుని పారిపోవాలని ట్రై చేస్తూ దొరికిపోయాడట. ఇలా చేయడం ఎంత తప్పు శౌర్య? ఇలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలి? సపోజ్ నువ్వు ఆ అమ్మాయి భర్త స్థానంలో ఉంటే ఏం చేస్తావు? గన్ తీసుకుని ఆ అమ్మాయి లవర్ని చంపేస్తాను. పెళ్లికి ముందు ప్రేమించుకొని ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి వెంట పడుతూ పెళ్లి అనే బంధాన్ని తెంచేయాలి అనుకునేవాణ్ణి ఎన్కౌంటర్ చేసి పడేసినా తప్పులేదు. కన్ఫర్మ్ గా చంపేస్తాను అంటావు, అంతేగా? ఒక్క నిమిషం అమ్మా. విన్నావా సిద్ధు? శౌర్య ఏమన్నాడు? చంపేస్తాడంట. నువ్వైతే ఏం చేస్తావు? అది నువ్వేం చేస్తావో నేను చెప్పనా? సంపదని తీసుకుని వెళ్ళిపోతావు. సంపదని తీసుకుని వెళ్ళిపోతావు.